ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో పెట్టెలు మార్చడం వలన ఓడిపోయామేమో, అర్ధరాత్రి ఓట్ల వలన ఓడిపోయామో తెలియడం లేదంటూ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్తే స్వయంగా చెబుతున్నారంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అవసరమని చెప్పి మీరు అక్కడ లోక్సభ ఉల్లాసం పలుకులు చేశారు. ఆ రకంగా కొత్త పెట్టండి, చేయండి, స్పీడ్ చేయండి. పలుకులు ఎందుకు చేయట్లేదు అడుగుతున్నాను. నేను కాదు అడగను, నా సంగతి పక్కన పడినా. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా చెప్పాడు 3 రోజుల కింద ప్రెస్ మీట్లో. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి రివ్యూ మీట్ పెట్టి ఏం చెప్పాడు? ఏ సంస్థలు మీరు చేయట్లేదు, వాళ్ళు ఏం చేస్తారు? కాదు ఎందుకు కలిపి అక్కడ ఎప్పుడేం చూసామా? టాటా గిల్లు కాలిపోవడం చూసాం, కానీ వైర్లు కాలిపోవడం, ఇనుము కాలిపోవడం, ఐరన్ కాలిపోవడం, మెటీరియల్ కాలిపోవడం ఎప్పుడైనా చూసామండి? చోతింగ్ అని ఎక్కడో రేర్ కేసులు, అలాంటిది ఫ్రీక్వెంట్ ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అంటే దాంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు ఆలోచించుకోండి. మీరు సామాన్య పౌరుల మీరు మీడియాను కాకుండా అదే అడిగాడు చంద్రబాబు చెప్పాలి. అది అంటే 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 చంద్రబాబు అంటే అంత మేధావులు చూసుకుని ఆలు వీళ్ళు కలిసి అంత మేధావులు. నేనైతే ఆపాదిస్తున్నాను, ఇది పెద్ద కుంభకోణం, ఇది దోపిడీ కోసమే జరుగుతున్న కార్యక్రమాలు, అధికారంలో నాయకులు కాంట్రాక్టులు అందరూ కుమ్మక్కై చేస్తున్న చర్యలని ఆపాదిస్తాను.